constructors. A constructor is a member function of the class. అంటే క్లాస్ లోపల మెంబర్ ఫంక్షన్ లేదంటే మెంబర్ మెథడ్ ఏదైతే ఉంటుందో అలానే ఈ కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. అయితే విత్ ద సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్, ఈ కన్స్ట్రక్టర్కి పేరు ఎట్లా ఉంటుంది, క్లాస్కి ఏ పేరు అయితే ఉంటుందో అదే పేరు ఉంటుంది. వితౌట్ ఎనీ రిటర్న్ టైప్, ఇది ఏ వాల్యూని రిటర్న్ చేయదు. మామూలు మెంబర్ ఫంక్షన్ మెథడ్ అయితే ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఇంటో క్యారో లేదంటే వాయిడ్ అనో ఏదో ఒకటి ఇస్తాం. బట్ దీనికి ముందర ఎటువంటి రిటర్న్ టైపు ఉండదు. మరి ఈ కన్స్ట్రక్టర్ ఏమవుతుందంటే ఇట్ విల్ యాక్టివేట్స్ ఆటోమేటికల్లీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ దట్ క్లాస్. ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. ఇది మామూలుగా అయితే ఒక మెంబర్ ఫంక్షనో మెంబర్ మెథడో అయితే మీరు కాల్ చేయాలి, దాన్ని ఆబ్జెక్ట్ డాట్ అని పెట్టి కాల్ చేయాలి. బట్ ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనే మెంబర్ ఫంక్షన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడంటే మీరు ఆ క్లాస్కి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారో అప్పుడు అనమాట. కన్స్ట్రక్టర్స్ ఆర్ యూజెస్ టు ఇనిషియలైజ్ ఏ న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ టైప్. ఇంకా చెప్పాలంటే కన్స్ట్రక్టర్స్ అనేటివి వాల్యూస్ని అసైన్ చేసేదానికి, నెక్స్ట్ మెమోరీని అలొకేట్ చేసేదానికి యూజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈఎన్ఓ, ఈనేమ్, జాబ్, సాల్ అనే 4 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇదేమో ఇంటిజర్ వేరియబుల్, ఇదేమో స్ట్రింగ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్, ఈ నేమ్ అనేది. అట్లనే స్ట్రింగ్ అనే క్లాస్కే ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఏంటి జాబ్ అనేది. నెక్స్ట్ ఫ్లోట్ అనే దానికి ఒక వేరియబుల్ సాలరీ. మరి ఇప్పుడు మన క్లాస్ నేమ్ ఏంటి, const1 అని ఇవ్వడం జరిగింది. మరి అదే పేరుతోటి ఇక్కడ ఉండేదే ఈ యొక్క మెంబర్ ఫంక్షన్, దీన్నే కన్స్ట్రక్టర్ అంటాం. క్లాస్కి ఏ పేరు అయితే ఉందో అదే పేరుతో ఉండే మెంబర్ ఫంక్షన్ని లేదంటే మెంబర్ మెథడ్ని ఇక్కడ మనం కన్స్ట్రక్టర్గా చెప్పుకుంటాం అనమాట. మరి ఇది దేనికి యూజ్ అవుతుంది కన్స్ట్రక్టరు, వాల్యూస్ని అసైన్ చేసేదానికి, మెమోరీని అలొకేట్ చేసేదానికి యూజ్ అవుతుంది. కాబట్టి పైన తీసుకున్న ఈ వేరియబుల్స్కి ఇక్కడ ఏం చేసాం, మనం వాల్యూస్ని అసైన్ చేసాం. ఓకే, మరి ఇక్కడ డిస్ప్ అనేది నార్మల్ మెంబర్ ఫంక్షన్, దాంట్లో ఈ వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఈ ఫంక్షన్కి దీనికి చూడండి, ఇక్కడ రిటర్న్ టైప్ వాయిడ్ అనో సంథింగ్ ఏదో ఒకటి పెడతాం, ఇక్కడ రిటర్న్ టైప్ లేదు. సో సేమ్ క్లాస్కి ఏ పేరు అయితే ఉందో అదే పేరుతోటి ఉంటుంది కన్స్ట్రక్టర్ అనేది. రిటర్న్ టైపు ఏమీ ఉండదు, ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఈ పైన ఈ క్లాస్ ఇక్కడితోటి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ext31 అనే క్లాస్ని మెయిన్ మెథడ్ కలిగి ఉన్న ఈ క్లాస్ని క్రియేట్ చేసాం. దీంట్లో const1 ob ఈక్వల్ టు న్యూ const1 అన్న ఇది కన్స్ట్రక్టర్. ఆటోమేటిక్గా ఈ ob అనే ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. అదే ob.disp అన్న, సో డిస్ప్ అనేది ఆర్డినరీ మెంబర్ ఫంక్షన్ కాబట్టి ఇట్లా డాట్ పెట్టి కాల్ చేయాలి. అదే ob.const1 అని దీన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఇనిషియలైజ్ అవుతుందో ఈ విధంగా అప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో అంటే ఈ స్టేజ్లోనే ఈ వాల్యూస్ వీటికి అసైన్ అవుతాయి. మరి డిస్ప్లే చేసేదానికి మాత్రం సపరేట్గా ob.disp అని మనం మెంబర్ మెథడ్ని కాల్ చేయడం జరిగింది. మరి రిజల్ట్ చూసినట్లయితే Okay.